ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. వాడి సందేహంతో అడగకుండా విశ్వాసముతో అడగవలను. జ్ఞానం ఎలా వస్తుందో తెలుసా? విశ్వాసం ద్వారా సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. నేనేం చేసేవాడిని అంటే, ప్రభా మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఆ పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళేలాగా సహాయం చేయి, నాకున్న డౌట్లు అడిగేస్తాను. ప్రతి మీటింగ్ అయింది, ఆ పాస్టర్ గారు భోజనానికి వెళ్తారు, నేను జాగ్రత్తగా వెళ్ళి ఆయన టైం అడుగుతాను, నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సహాయం చేయి. నేను ఆన్సర్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావడానికి సహాయం చేయని అడిగాను, కానీ దేవుణ్ణి అడగలే. ఒకరోజు యాకోబు పత్రిక చదువుతుంటే అందులో ఈ మాట నాకు నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పాను. ఎంత ఇష్టం అంటే బైబిల్లో ఉన్న మాటలు నాకు నచ్చినట్లు ఒక మాట ఇది ఏంటంటే, ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. ఇది లైట్గా నచ్చిన మాట. బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? దానికి ఎంత ఉంటుంది? ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా. ఎలాగెత్తాడు? గట్టిగా చెప్పండి మాట. ఎంత ఇస్తాడంట జ్ఞానం? ధారాళంగా ఇస్తాడంట, ధారాళంగా ఇస్తాడంట. ఇక మన లైఫ్ లాంగ్ ఆ జ్ఞానాన్ని వాడుకుని చెప్తున్నది తరగదు, ఎందుకంటే ధారాళంగా వచ్చింది. ఒకసారి ప్రభా ఎంతో కొంత నాకు కొంచెం జ్ఞానం అని అడిగేవు కనుక అసలు అలా అడక్కో, దేవుణ్ణి ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. దేవుణ్ణి అవమానించుకో, వాక్యాన్ని అవమానించుకో. దేవుడు ఏమన్నాడంటే, నీకు జ్ఞానం లేదా? అవును ప్రభా. కావాలా? కావాలి ప్రభా. ఎంత కావాలి ప్రభు? ఎంత కావాలి అని అడిగితే నువ్వేం అడగాలి? అప్పుడు దేవుడు నీకెందుకు అంత ధారాళంగా అండంట. అక్కడ ఏమి రాశాడో తెలుసా? ఆయన ఎవరిని గద్దెంపక. నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ అడుగు, ఎందుకు? ఒకటి చాలు కదా అంటాడు. ప్రభా నాకు బెంచ్ కారు అడుగు, ఎందుకురా మామూలు కారు కొనుక్కో అంటాడు. ప్రభా నాకు ధారాళంగా జ్ఞానం ఏంటి? ఏమంటే ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అది ఒక్క విషయంలోనే నువ్వు ఎంత ఎక్కువ అడిగినా దేవుడు తిట్టంది అదొకటే. నీకు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సినట్లు నీ ఎంత అని అడుగు, ఆయన ధారాళంగా ఇస్తాడట. సొలొమోను దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలని అడిగాడు. ఏం కావాలని అడిగితే రాజ్యం అడగలా, సింహాసనం అడగలా, ఏం అడగలేదు. ప్రభా ఆస్తిపాస్తులు అడగలేదు. ప్రభా నాకు జ్ఞానం ఇయ్యని అడిగాడు. మురిసిపోయి నువ్వు జ్ఞానం ఇచ్చావు కాబట్టి దీనికి మళ్ళీ ఇది ఫ్రీ. ఏంటి? ఆస్తులు పాస్తులు డబ్బులు బంగారాలు అన్నీ ఫ్రీ. ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది నాకు ఇష్టమైంది అడిగారో బాబు. మురిసిపోయాడు. మురిసిపోయి ఇంకేమన్నాడంటే, ఒక సొలొమోనుకి ఇవ్వడం ఏంటి? ఈ ఆఫరు అందరికి ఇచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం.